సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చింత చేరి వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. ప్రతిదినం వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి. ఆశీర్వాదము, ఆరోగ్యము, బలమిచ్చి నడిపించమని అడుగుతున్నాం. అయ్యా, 10వ తరగతి అలాగే డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి. మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యి నిన్ను మహింపరిచే గొప్ప భాగ్యం దయచేయండి. అలాగే ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిడ్డలు రాయబోతూ ఉన్నారు. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచండి. తగిన జ్ఞానాన్ని బిడ్డలకు దయచేసి నడిపించండి. అలాగే విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి, దర్శించండి, ఆరోగ్యంతో నింపండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. బిడ్డలకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం. అట్లాగే హాస్టల్లో ఉన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నామయ్యా. హాస్టల్లో చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. మంచిగా చదివి నేను మహింపరిచే భాగ్యం దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. వివిధ సంఘాల్లో సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించి బలపరచుమని అయ్యా, జరుగుతున్నటువంటి ఈ 3 రోజుల అయ్యా ప్రత్యేక కూడికల్లో మీరే మీ కృపనిచ్చి నడిపించమని పోలవరంలో జరుగుతూ ఉన్నాయి తండ్రి. రాత్రి, నిన్న, ఈరోజు అలాగే రేపు జరుగుతున్నటువంటి కూడికల్లో కూడా మీరు తోడుండి మీ నామాన్ని మహింపరుచుకోమని, ఘనపరుచుకోమని యేసే పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. మొదటి చరణాన్ని నిన్న మనం చూసామండి. దీనిలో 2 ప్రశ్నలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, గుడారములు అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అంటే తాత్కాలికంగా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు దేవుని గుడారంలో. అట్లాగే దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? మొదటి లైన్ ఏమో తాత్కాలికమైన దానిగా అతిథిగా ఉండేటువంటి పరిస్థితి అడిగితే, రెండవది శాశ్వతంగా ఉండేటువంటి నివసింపదగిన వాడెవడు అని. వీటికి జవాబుగా ఈరోజు మనం 2వ చరణాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నామండి. 2వ చరణం 15వ అధ్యాయం కీర్తనలో, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. ఇక్కడ దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు, అట్లాగే దేవుని గుడారములు అతిథిగా ఉండదగిన వాని యొక్క లక్షణాలు. చిన్న అధ్యాయమైన దీనిలో సుమారుగా 12 లక్షణాలు కనిపిస్తాయండి. ప్రభు చిత్తాన్ని బట్టి కొన్ని లక్షణాలు మనం ధ్యానం చేస్తూ వెళదాం. ఇక్కడ చూస్తున్నాం మనం, యథార్థమైన ప్రవర్తన కలిగి, 2 నీతిని అనుసరించుచు, 3 హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. పిల్లలు, ఈ 3 కూడా మన జీవితంలో ఒకదాని మీద ఒకటి ఆధారపడేటువంటి పరిస్థితి. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండటం అంటే నీతి, నిజాయితీ, నిష్కాపట్యం కలిగిన జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి. యథార్థమైన ప్రవర్తన మన జీవితాల్లో యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామా మనం? దేవుడు అడుగుతున్నటువంటి వాటికి, అంటే మొదటి ప్రశ్నల దానికి జవాబుగా 2వ వచనం సంక్షిప్తంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యథార్థమైనటువంటి ప్రవర్తన, మన ప్రవర్తన యథార్థమైనదిగా ఉండాలి. అంటే నిందారహితమైన, సంపూర్ణమైన, యథార్థమైన, పరిపూర్ణమైనది అని అర్థం. కాబట్టి యథార్థమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నామా? ఇదే కీర్తనలో 18వ అధ్యాయం 23వ చరణంలో ఆ మాట ఒకటి మనం చూద్దామండి. దోషక్రియలు నేను చేయననుకుంటుని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. యథార్థత మన జీవితాన్ని మనం చూసుకుంటే అది యథార్థత అనిపించుకోదండి. దేవుడు చూస్తే, ఆయన పరిశీలించినప్పుడు ఖచ్చితంగా మన దృష్టిలో, అంటే మన జీవితాల్లో ఏ విధమైనటువంటి పొరపాటు, తప్పు లేకుండా నిజాయితీగా జీవిస్తే గనక అది దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటాం. ఇదే కీర్తనలో 119వ అధ్యాయంలో మొదటి చరణంలో మనం చూడగలిగితే అండి, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. అంటే మన యథార్థమైన ప్రవర్తన, దోషము లేని నిర్దోషమైన ప్రవర్తనగా మనం నడుచుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోవాలని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిది యథార్థమైన ప్రవర్తన కలిగి, వాక్ అప్రైట్లీ. రెండవది వర్క్ రైచియస్నెస్. మూడవది స్పీక్ ద ట్రూత్. ఈ 3 చూడండి. ఒకటి, యథార్థమైన ప్రవర్తన కలిగి అంటే చక్కగా మంచి నడత మనం నడుచుకోవాలి. వాక్ అప్రైట్లీ, యథార్థంగా నడుచుకోవాలి.
2, నీతిని అనుసరించాలి, వర్క్ రైచియస్లీ. అంటే మనం చేసేటువంటి పనుల్లో నీతివంతమైనటువంటి పనుల్ని మనం చేయాలని చెబుతూ ఉన్నాడు. నీతిని అనుసరించి నడుచుకోవాలి అని. 3వది, స్పీక్ ద ట్రూత్, హృదయపూర్వకంగా నిజం పలకాలి. ప్రియులారా, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, ఖచ్చితంగా నీతిని అనుసరించేవాడు మంచిగా నిజమే పలుకుతాడు. హృదయములో యథార్థత, నీతి ఉన్నప్పుడు ఖచ్చితంగా హృదయములో నుండి నిజమే బయటకు వస్తుంది. బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది కదా, యేసుప్రభు వారు చెప్పిన మాట, హృదయము నిండి ఉండి దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. అంటే హృదయంలో ఏముందో అదే బయటకు వస్తుంది. దైవజనులు పాల్సన్ గారు ఒక మాట చెబుతూ ఉంటారు, బావిలో ఏముందో తోడితే బాల్చాలో అదే వస్తుంది అంటండి. అంటే బావిలో వేస్ట్, అలాగే రకరకాల కర్రలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, తోడితే బాల్చాలో అదే వస్తాయి. అలా కాకుండా చక్కని స్వచ్ఛమైన నీరుందనుకోండి, ఆ నూతిలో తోడినప్పుడు బకెట్లో స్వచ్ఛమైన నీరే వస్తుంది. కాబట్టి మన నోటి మాటలను బట్టి లోపల ఏముందో చెప్పేయచ్చు. నోటి మాటలు మాట్లాడే దాన్ని బట్టి లోపల దేవుని వాక్యం ఉన్నదా, దేవుని ఆత్మ నింపుదల ఉన్నదా, లేదా పై మాటలు మాట్లాడుతున్నామా, పై మాటలు మనం పలుకుతున్నాం అనేటువంటి దాన్ని బట్టి మనం అర్థమైపోద్ది మన జీవితం ఏంటో. కాబట్టి హృదయం, యథార్థమైనటువంటి హృదయము ఎట్లా ఉందనేటువంటిది కొన్ని విషయాలు మనం చూద్దామండి. ఇదే కీర్తనలో 7వ అధ్యాయంలో 10వ చరణం అండి. కీర్తనలు 7వ అధ్యాయం 10వ చరణములో, దుష్టుల చెడుతనము మాన్పము, నీతి గల వారిని స్థిరపరచము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడుమును మోయవాడై ఉన్నాడు. 32:11 అండి కీర్తనల్లో. అంటే యథార్థమైనటువంటి ప్రవర్తన ఖచ్చితంగా మనం కలిగి ఉండాలని చెబుతూ ఉన్నాడు. 32:11, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఇలా చాలా వచనాల్లో మనం చూస్తూ ఉంటామండి. అలాగే ఇదే కీర్తనలో 37 అండి, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరుచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు. యథార్థవంతులను చూడుము, సమాధానపరుచు వారి సంతతి నిలుస్తుంది అని చెబుతూ ఉన్నాడు. అలాగే 49:14 ఇదే కీర్తనలు 49:14 అండి, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణం వారి కాపరి అయి ఉండును. అయితే ఉదయమున యథార్థవంతులు వారి నీలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. యథార్థవంతులు మిగిలిన వారిని ఏలతారు అని చెబుతూ ఉన్నాడు. అట్లాగే 64:10 కీర్తనలోనే 64వ అధ్యాయం 10వ చరణం అండి, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయులుదురు. పిల్లలు చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు యథార్థమైనటువంటి హృదయం గురించి మనం చూస్తున్నాం. తర్వాత మీరు ధ్యానించండి, కీర్తనలోనే 97:11, 112:4, సామెతలు 2వ అధ్యాయం 7వ వచనం, 21వ వచనం, సామెతలు 10వ అధ్యాయం 9వ వచనం, 14వ అధ్యాయం 11వ వచనం, 26వ అధ్యాయం 6వ వచనం. వీటన్నిటిలో కూడా హృదయము యథార్థమైనటువంటి ప్రవర్తన, నీతివంతమైన ప్రవర్తన కలిగి నడుచుకోవాలని చెప్తూ ఉన్నాడు. అట్లాగే నీతిని అనుసరించాలి. ఎవరయ్యా నీతి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించే నీతి అనే మాట మనం చూస్తాం. ఆయనే మనకు నీతి అని కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో చివరి 2 వచనాలండి. ఆయన అక్కడ మాట్లాడతారు, ఆయన మనకు ఏమై ఉన్నాడో తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మనకి ఏ రీతిగా అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని మూలముగా మనకి జ్ఞానమై ఉన్నారు, నీతి అయి ఉన్నారు, పరిశుద్ధత అయి ఉన్నారు, విమోచన అయి ఉన్నారు. అంటే ఆయన్ని మనం వెంబడిస్తే, అనుసరిస్తే ఖచ్చితంగా మనం నీతి కలిగిన జీవితాన్ని మనం జీవించిన వారం అవుతాం. కాబట్టి యథార్థమైన ప్రవర్తన కలిగి దేవునిని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుసరిస్తే, నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలికితే వాడే దేవుని దగ్గర నివసిస్తాడు. అట్లా నివసించే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.